ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారా? ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయారా? అన్ని వ్యాపారాలు ఆయనే చూసుకుంటే మా సంగతి ఏంటని అసంతృప్తి గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? పైకి బాధగా ఉన్న పెదవి విప్పేందుకు భయపడుతున్నారా? సార్ కాదు అన్ని మేడమే చూస్తుండడంతో ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఇప్పుడు ఇదే ఆ జిల్లాలో హాట్ టాపిక్. ఇంతకీ తెలుగు తమ్ముళ్ళు అంతలా ఇబ్బంది పడుతున్న నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్న నేతల ఆవేదన ఏంటి? ఆ శాసనసభ్యుడు ఎవరు? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రాజకీయాలు వాడివేడిగా మారే. తన కుమార్తెకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన పట్టుబట్టి మరి కుమార్తెకు ఇచ్చిన టికెట్ ని క్యాన్సిల్ చేయించి తాను టికెట్ తెచ్చుకుని గెలిచారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మూడోసారి శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియోజకవర్గంలో బలమైన ప్రతిపక్షమే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనే నిలబడ్డారు కురుగొండ్ల రామకృష్ణ. 2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ మంత్రి, అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొన్నా అప్పటి పరిస్థితుల్లో కురుగొండ్ల ఓటమి చెందారు. కట్ చేస్తే అంతకు ముందు కంటే ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులు తారుమారుగా మారాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనం, అసంతృప్తి ఎక్కువయ్యాయనే టాక్ నడుస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి క్యాడర్ పార్టీకి దూరమవ్వలేక, ఎమ్మెల్యేని వ్యతిరేకించలేక అంతర్మథనంతో రగిలిపోతున్నారట. తొలి నుంచి పసుపు జెండాలు కప్పుకున్న క్యాడర్ ముఖ్య నేతలు ఎమ్మెల్యే తీరుతో పార్టీని వదలలేక మౌనమునుల్లో మారిపోతున్నారట. అందుకు అనేకమే కారణాలు ఉన్నాయట. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగానే కృషి చేశారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రూట్ మార్చారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా షాడో ఎమ్మెల్యేగా ఆయన సతీమణి సింధు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలం వైసీపీలో ఉండి అక్కడ తిరుగుబాటు ఎగరేసి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెంకటగిరి సీటు కోసం తిరిగి ప్రయత్నం చేసినా కురుగొండ్లకు ఆ సీటు వదిలేసి ఆత్మకూరుకు ఆనంను పంపింది టీడీపీ అధిష్టానం. ఆ సమయంలో టీడీపీ నుంచి అటు ఆనంకు ఇటు కురుగొండకు సపోర్టుగా నిలిచిన నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ వ్యాపారాల్లో ₹1 సంపాదించుకోవచ్చనే ఆశతో అడుగులు వేశారు. ఇక నియోజకవర్గ పరిధిలో ఇసుక రవాణా విషయం చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలు సైలెంట్ గా ఇసుక, గ్రావెల వంటివి రవాణా చేసుకుంటూ రూపాయి వెనకేసుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కురుగొండ్ల వారందరికీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారట. ఎక్కడన్నా అక్రమ వ్యాపారాలు చేస్తే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరికలు చేశారట ఎమ్మెల్యే. కట్ చేస్తే ఆ వ్యాపారాలన్నింటినీ తానే ఒంటరిగా చేసుకుంటున్నారట. ఇదే కాకుండా నియోజకవర్గంలో లేఅవుట్, పోలీస్ స్టేషన్ పంచాయతీలు, టీటీడీ లెటర్లు వంటి అంశాల విషయంలోనూ తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాల రగిలిపోతోందట. ముఖ్యమైన నేతలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆయనకు తొలి నుంచి ఉన్న చిరాకు మరి కాస్త ఎక్కువై విరుచుకుపడుతున్నారట. దీంతో ఏమీ చేయలేక తలలు పట్టుకున్నారట టీడీపీ నేతలు. ఇంతలో అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే కురుగొండ సతీమణి సింధు షాడో ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారట. తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏం జరగడానికి వీలు లేదనే కండిషన్ పెట్టేశారట. దీంతో దిక్కుతోచక టీడీపీలోని కొంతమంది ముఖ్య నేతలు సైలెంట్ అయిపోయారట. అయితే కురుగొండ్ల ప్రస్తుతం పార్టీ శ్రేణులను దూరం చేసుకుంటున్నారట. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని టీడీపీలోని ముఖ్య నేతలు గంగాప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారట. వాస్తవానికి గంగాప్రసాద్ గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సత్యవేట నియోజకవర్గాల్లో రాజకీయం చేయడంలో సీనియర్. ఆయన కూడా వెంకటగిరి విషయంలో మౌనం వహిస్తున్నారట. ఎమ్మెల్యే కురుగొండ్ల గెలుపు కోసం కీలకంగా పనిచేస్తున్న కొంతమంది నేతలు ఈ మధ్య కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నారట. వారి పొలాలు, లేఅవుట్ల స్థలాల వ్యవహారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు, అలాగే పోలీస్ స్టేషన్ పంచాయతీలు వచ్చేయట. ఇక మీరే దిక్కు అంటూ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే తానేమీ చేయలేనని ఆయన చెయ్యి దాటవేశారట. అయితే ఆ వ్యవహారాల్లో మేడం పాత్ర కీలకమని టాక్. మరోవైపు నియోజకవర్గంలో అనేక మండలాల్లో నేతలు ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతూ సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కురుగొండ రామకృష్ణ పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు కీలకంగా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలలో నియోజకవర్గంలో తన సత్తా చూపించాలని ప్రయత్నం చేస్తున్న గంగాప్రసాద్, అలాగే ఆయన కోడలు కురుగొండ కూతురైన
లక్ష్మీసాయి కురుగొండ్ల మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ తన సతీమణికి టికెట్ వచ్చేలా చేయాలని చూస్తున్నారట. అందుకోసమే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండలాల స్థాయిలో నేతలతో తన సతీమణికి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారన్న ప్రచారం వెంకటగిరిలో జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ సైలెంట్ గా గమనిస్తున్న వైసీపీ మాత్రం చాపకింద నీరులా నియోజకవర్గంలో బలపడుతోందట. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యే తీరు నచ్చగా సైలెంట్ గా ఉన్న టీడీపీ క్యాడర్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు రామ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. అటు వైసీపీలో వర్గపోరు ఉన్నప్పటికీ వారందరినీ ఏకం చేసుకుంటూ పార్టీలోకి కొత్త నీరును తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తోందట. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యే పట్ల కొంత వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కర్ణుడు చావుకి 1,00,000 కారణాలన్నట్లు నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారనే సామెతల ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సొంత పార్టీలోని నేతలతోనే వైరం పెంచుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాలన్నీ అమరావతికి చేరాయట. మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం వెంకటగిరి వ్యవహారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా అధిష్టానాన్ని ఆదేశించినట్లు సమాచారం. సో వెంకటగిరి భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.